గత 20 ఏళ్ళుగా అత్యంత నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం ఉందంటే గుడివాడ నియోజకవర్గం అధ్యక్ష. అనేక సమస్యలు అలాగే పెండింగ్ పెట్టేసుకుని ఏమాత్రం పనంటూ జరగకుండా ఎలాంటి ప్రతి విషయంలోనూ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాత ఎమ్మెల్యే. దీనివల్ల గుడివాడ ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు అధ్యక్ష. అందులో ప్రధానంగా మంచినీటి సమస్య అధ్యక్ష. గుడివాడ టౌన్కి ఒక బ్యాడ్ హ్యాబిట్ అలవాటు చేసుకుని ఏంటంటే అవకాశం ఉన్నా కానీ మంచినీళ్ళు డైరెక్ట్గా ట్యాపుల ద్వారా ఇవ్వకుండా వాళ్ళ బొమ్మలు వేసుకుని ఊరంతా ట్యాంకర్లు తిప్పుతా ఏదో చాలా అత్యంత ప్రజాసేవ చేస్తున్నట్టుగా ఫీల్ అవటానికి తను వాళ్ళ ఇంతకుముందు అంతా చేసిన పరిస్థితి ఎంతో అంటే దీనివల్ల గుడివాడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. గుడివాడ ప్రజలకి రమారమి 20 లక్షల నీళ్లు అవసరం అవుతాయి అధ్యక్ష. దానిలో 5 లక్షల పాటు ఈ మధ్య కొత్తగా టిడ్కో ఇళ్ళకే సప్లై చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అధ్యక్ష. అంతేకాకుండా దీంట్లో మొత్తం మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కెపాసిటీ చూసుకుంటే 43 ఎకరాలు ఒకటి ఉంది, 108 ఎకరాలు ఒకటి ఉంది అధ్యక్ష. 43 ఎకరాల పాత ఓల్డ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అయితే కనుక గండి పడిపోయి 3 ఏళ్ళు అవుతుంది అధ్యక్ష. 3 ఏళ్ళు అయినా కానీ ఇప్పటిదాకా గండి పోడ్చకుండా అలాగే ఉంటుంది. సో దాంట్లో నీటి సామర్థ్యం అసలు చాలా తక్కువ పెట్టుకోగలుగుతున్నాం. అలాగే కొత్త సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా ఎన్నాళ్ళ నుంచో నిర్లక్ష్యానికి గురయ్యి దాని బండ్స్ మొత్తం చాలా బీటలు బారిపోయి చాలా భయంకరమైన పరిస్థితులు ఉంది అధ్యక్ష. ఎప్పుడు తెగిపోతుంది అన్నట్టుగా. సో ఇమ్మీడియట్గా ఆ స్టోరేజ్ ట్యాంక్ బండ్స్ని రిపేర్ చేయడానికి ఏర్పాటు చేయాల్సిందిగా మున్సిపల్ శాఖ మంత్రి వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే మనకి మొత్తం 11 MLT ట్రీట్మెంట్ ప్లాంట్, ఒక 4.5 MLT మిలియన్ లీటర్స్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మాత్రమే రన్నింగ్లో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ట్రీట్మెంట్ చేయడానికి. ఇంకొక 12 MLTలు ట్రీట్మెంట్ ప్లాన్ మన గవర్నమెంట్లోనే శాంక్షన్ అయినా కానీ, గవర్నమెంట్ ఉన్నప్పుడే శాంక్షన్ అయినా కానీ గత 5 ఏళ్ళుగా దాన్ని పట్టించుకోకుండా పక్కన పడేసి ఉంచడంతో చాలా దుర్భరమైన పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష. సో మొత్తం 20 లక్షలు కావాల్సిన నీటి అవసరాలు ఉన్న ఊరికి 10 లక్షలు మ్యాక్సిమం ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నాం అధ్యక్ష. అది కూడా దాంట్లోంచి చాలా కొత్తగా వచ్చిన టిడ్కోలకు కూడా అవసరం అవుతూ ఉంది. అలాగే ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా మనకి మొత్తం 9 ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో 10 MLTలు మాత్రమే మన స్టోరేజ్ పంప్ చేయగలిగిన అవకాశం ఉంది. ఇంకొక 3 ట్యాంకులు ఆల్రెడీ 3 ఓవర్ హెడ్ ట్యాంకులు ఆల్రెడీ మా అమృత్ 2లో ప్రతిపాదించడం జరిగింది. దాంట్లో అప్రూవల్స్ తొందరగా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా కనీసం 5.6 కోట్లలో స్ట్రెంథనింగ్ 108 ఎకరాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ యొక్క బండ్స్ని స్ట్రెంథనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది దయచేసి వెంటనే అప్రూవ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా కొత్తగా ఒక అమృత్ 1 స్కీమ్ పథకం కింద 8 కిలోమీటర్ల మీద 5 కోట్లతోటి పంపులు వేయటం జరిగింది అధ్యక్ష, పైప్ లైన్లు వేయటం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఒక రైల్వే ట్రాక్ క్రాసింగ్ కింద మాత్రం పెండింగ్ ఉంది అధ్యక్ష. దానికి కూడా ఇమ్మీడియట్గా కంప్లీట్ చేస్తే ఏ ఇబ్బంది లేకుండా గుడివాడ ప్రజలందరూ ఈ సమ్మర్ని నీళ్ళ ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చని మంత్రివర్యులకు కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.